హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వండర్ లైఫ్. ఈరోజు మేము స్పెషల్గా కేక్ తయారు చేయబోతున్నాం. ముందుగా మనము పళ్ళ షాప్కి వచ్చి పండ్లు కొనుక్కోవాలి. ఒక దానిమ్మ పండు, ఒక ఆపిల్ పండు, ఒక బొప్పాయి పండు, ఈ 3 ఫ్రూట్లు. అవి ఒక్కొక్కటే నేను కొనుక్కునింది 130 రూపాయలు అయింది. ఒక దానిమ్మకాయ 1/4 కేజీ వచ్చింది. కేజీ 200, కేజీ 260 అంట. ఒక్కొక్కటి ఎంత అయింది. ఇది అగర్ అగర్ పౌడరు, ఇది 130 రూపాయలు. జెప్టోలో ఆర్డర్ పెట్టుకున్నాం. మళ్ళీ పుచ్చకాయ 40 రూపాయలు, నల్ల ద్రాక్ష 40 రూపాయలు, మొత్తం 340 రూపాయలు అయింది. ఇప్పుడు నేను ఖర్చు అంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎప్పుడైనా మీరు చేసుకోవాలన్నప్పుడు కరెక్ట్ బడ్జెట్ ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు ఈ నీళ్ళకి చక్కెర కూడా వేసుకోవాలి. అవును, చక్కెర మాట మర్చిపోయినా. చక్కెర కేజీ 50 రూపాయలు. మనకి సరిపోయింది వేసుకుంటే చాలు. అది బాగా ఉడకబెట్టాలి వాటర్లోకి. అగరగర్ పౌడరు మళ్ళీ చక్కెర వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ముందుగా ఫ్రూట్స్ కోసుకోవాలి. నేను తెలియక ఫస్ట్ ఉడకబెట్టేసిన వాటరు కొంచెం ఫాస్ట్గా ఉడికిపోయినాయి. ఇంకా మా ఆయన బాగా కోస్తూ ఉన్నారు. మా అబ్బోనికి ఏ ఫ్రూట్ నచ్చదు, ఒక పుచ్చకాయ తప్పిస్తే. ఏది ఇచ్చినా తినడు, ఇది మాత్రమే తింటాడు. మా ఆయన ప్రయోగాలు చేస్తున్నాడు. అక్కడ వాటర్ ఉడికిపోతూ ఉన్నాయి అని చెప్తే ఇక్కడ పీస్ఫుల్గా కోసుకుంటూ ఉన్నాడు కాయి. ఇవే నేను వేసిన ఫ్రూట్స్ అన్నీ. ఇంకా ఎండు ద్రాక్ష కాదు, నల్ల ద్రాక్ష. ఇవి బాగా చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకోవాలి. గింజలన్నీ ఏం లేకుండా తీసేయాలి. సో నల్ల ద్రాక్ష వేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఒక 2 రోజులు స్టాక్ పెట్టుకోవాలంటే అవి చెడిపోతాయి. నల్ల ద్రాక్ష, పచ్చి ద్రాక్ష అయితే బాగుంటుంది అనుకుంటా. నేను తెలియక వేసేసిన, ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉన్నా. మా ఆయన కోసినోడే ఇంకా కాలేదు. చూడండి, ఏదో చెఫ్ ఎంత కాన్ఫిడెంట్గా కోస్తారో అంత కాన్ఫిడెంట్గా మా ఆయన. వాళ్ళు ఫాస్ట్గా కోస్తారు కదా, మా ఆయన స్లోగా నిదానంగా. ఈ రోజంతా ఫ్రూట్స్ కోయడం సరిపోయేలాగా ఉంది. సరే నేను కోసుకుంటా, నీవు కాయలు అంటే కూడా ఇవ్వడం లేదు చాకు నా చేతికి. నేను కోస్తాను, నీకేమంత అనుభవం ఉందా ఫ్రూట్స్ కోసే దాంట్లో అంటారు. మా ఆయన నన్ను కోయి ఏ రోజంతా కోసుకొని కూర్చో నువ్వు పండ్లు. ఇంకా చూడండి, పొంగిపోయింది అంతా. నాకు తెలియదు ఇది పొంగుతుందని చెప్పేసి ఫుల్గా పెట్టేసి వదిలేసినానా. నీళ్ళు ఎందుకు పొంగుతాయిలే అనుకున్నా. ఈ పౌడర్ వేసి ఎక్కువసేపు ఫుల్గా పెట్టినామంటే పొంగి వచ్చేసినాయి. స్టవ్ కూడా ఆఫ్ అయిపోయింది. అప్పుడే జల్లి కట్టేస్తాను, జల్లీల మాదిరి అయిపోతూ ఉంది. అది వేడి చల్లారే కొందరికి. ఇప్పుడు కోస్తాను చూడండి మా ఆయన ఆపిల్కాయ. ఏం చేద్దాం, అక్కడ ఉడికిపోయింది అని చెప్తే కూడా సగం పండుని ఒక 10 పీసులు కోసి ఆ 10 పీసుల్లో 2 పీసులు తీసుకొని కోసుకుంటా ఉన్నాడు. ఇంకా మొత్తానికైతే అన్నీ రెడీ అయినాయి. మా ఇంట్లో కరెక్ట్ అయిన బాక్స్ దొరకలేదు. అంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఫ్రూట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇదేదో బాక్స్ పొడవుగా ఉంది. నేను చేసిన మిస్టేక్ అంటే ఇదే. ఈ పొడవు బాక్స్లో వేసి పెట్టినాను. ఫస్ట్ ఫ్రూట్స్ అన్నీ వేసేసి మళ్ళీ అగర్ వాటర్ వేసిన. నేను కొంచెంగానే చేద్దాము అన్నాను. మా ఆయన, మన ఇంట్లో జనాలు ఉన్నారు కదా, తింటారు కదా, కొంచెం ఎక్కువగా పెట్టు అన్నారు. సరే అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వాటర్ పెట్టినాను. ఇంకా బాక్స్ ఏది సరిపోదు కదా అనేసి పెద్ద బాక్స్ ఎత్తి దాంట్లోకి వేసినాను. చూడండి, దాన్ని వేసేదానికే మాకు ఎంతసేపు అవుతా ఉందో. ఇంత పెద్ద బాక్స్లోకి ఎవరు వేసుకోవద్దండి. కరెక్ట్గా 3/4 భాగానికి వచ్చేసింది పొడవు బాక్స్లోని.
ఆల్మోస్ట్ అంతా నిండిపోవచ్చింది. ఇంకొంచెం ఫ్రూట్స్ వేసి నింటే ఫుల్గా అయిపోయి నిన్ను ఇంకా ఇది ఆరేదే కదా లేటు. అసలు ఇంత బాక్స్లో ఆరాలంటే అది సాధ్యమేనా? ఒకసారి చూద్దాంలే. అయినా ఇవంతా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయాలి కదా. ఆ స్టార్ట్ మేము ఈరోజు చేసినాము. కానీ ఎలా వస్తుందో చూద్దాము. చాలాసేపు అయితే ఆరబెట్టినాము. ఒక 3-4 గంటలు ఆరబెట్టిన తర్వాత ఇది పరిస్థితి. కొంచెం లోపలికి కూడా వెళ్ళినాయి ఫ్రూట్స్ అంతా, లోపలికి వెళ్ళినాయి అది ఆరే కొందరికి. ఇప్పుడు ఓపెనింగ్ చేయాలి కదా. బగ్బార్లు వేసి దమా 4 పెట్లు వేసినామంటే చూడండి అందరూ దంచుతూ ఉన్నారు. ఈ ఫాస్ట్ వంట ఛానల్స్లో మామూలుగా వాళ్ళు చేసే ప్రిపరేషను కరెక్ట్ ప్రాసెస్లో మనకి వీడియోస్ చేసి పెడతారు కదా. దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మనం చేసినప్పుడే అర్థమవుతుంది. ఒక్కొక్కసారి ఆ వంటలు ఫెయిల్ అయిపోతాయి, ఏదో ఒకసారి బాగా వస్తుంది. ఇప్పుడైతే మాకు అదే పరిస్థితి అయింది. అది బాక్స్ ప్రాబ్లమే మాది. కింద అంటే వంచినప్పుడు కింద అట్లే ఉన్నప్పుడు పైన అయితే ఆరింది, కానీ లోపల వాటర్ అట్లే ఉండిపోయినాయి. అంతా వాటర్ బయట వచ్చేస్తున్నాయి. ప్లేట్ నిండిపోయింది వాటర్తో. ఇంకా దీన్ని ఏం చేసింటాం చెప్పండి. మళ్ళీ తీసి ఇంకా 2 వేసి పెట్టినాను ఈసారి, 2 గిన్నెల్లోకి. ఇదే ఫస్ట్ గిన్నె, ఇది సెకండ్ గిన్నె. ఫస్ట్ గిన్నె వేరేది. ఇదేమైందంటే ఫ్రూట్స్ అంతా పైకి వచ్చేసినాయి, అంటే వాటర్ కింద ఉన్నాయి, ఫ్రూట్స్ పైన ఉన్నాయి. ఇంకొకటి ఫస్ట్ది వచ్చేసి దాంట్లో బాగా పెట్టినాము, ఫ్రూట్స్ అంతా కింద. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఎలా ప్రాసెస్ చేసినామో ఈ ఫస్ట్ గిన్నె కూడా అట్లనే చేసినాము. అది ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది. దీంట్లో అగర్ వాటర్ మాత్రం పైన ఉండిపోతాయి బగ్బార్లు వేసినప్పుడు. చూడండి ఎక్కువ ఫ్రూట్స్ అనేది కిందకు వచ్చేస్తాయి దీంట్లో. కానీ బాగా వచ్చింది, టేస్ట్ అయితే భలే ఉండింది. కానీ మనం కొంచెం చిన్న గిన్నె వాడితేనే బెటరు. ఒకవేళ పెద్ద గిన్నెలు వేసుకోవాలంటే కొంచెం ఎడంగా రౌండ్గా ఉండేది తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇంకా ఇప్పుడు మనం ఫస్ట్ గిన్నె చూసేద్దాం రండి. అది ఫస్ట్ కేక్ ఎలా వచ్చిందని. ఇదే ఫస్ట్ కేక్. ఇది చూసినారా ఏముందో అసలు, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంది, సూపర్ వచ్చింది అంతే. ఎవరికైనా బర్త్డేలకు కూడా ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటా ఉన్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.